ఈరోజు మూవీ రివ్యూ. 'లారీ చాప్టర్ 1' సినిమా చూసాక ఐమాక్స్లో నాకు అనిపించింది చెప్పాలంటే ఇట్ వాస్ డీసెంట్ అండ్ వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఈస్ గుడ్, సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంచెం డ్రాప్ అవుట్స్ ఉన్న మూవీ మాత్రం బాగుంది. అతను ఫస్ట్ టైం డైరెక్షన్, షార్ట్ ఫిల్మ్ చేస్తుండొచ్చు, ఫీచర్ ఫిల్మ్ మాత్రం ఫస్ట్ టైం డైరెక్షన్. అండ్ అతనే ప్రొడ్యూసర్ అండ్ అతనే కెమెరామ్యాన్, అన్నిటి మీద తనకున్న అవగాహనలు ఫస్ట్ టైం ఒక మంచి సినిమా తీసాడని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా తీయడానికి అతను ఒక 10 సంవత్సరాల వెనుక కష్టం ఉండొచ్చు. ఎందుకంటే యూట్యూబర్గా తను ఎన్నో వీడియోలు తీసి ఆ వీడియోలో మీద నచ్చిన ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని ఆ వచ్చిన డబ్బులతో ఈ సినిమాను తీశాడు. తీయడం చాలా ఈజీ అండి, బట్ ఈరోజు ఆ సినిమాను థియేటర్కి తీసుకొచ్చాడు చూసావా, అక్కడ దానికి సెల్యూట్ చేయాల్సింది. ప్రతి యూట్యూబర్ సపోర్ట్ చేయాల్సిందే ఈ విషయంలో. డెఫినెట్లీ ఒక యూట్యూబర్గా అతన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు అండ్ నేను కూడా ఇన్స్పైర్ అయ్యానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ చేశాడు, అది థియేటర్లో తీయడం ఈజీ, థియేటర్లో రిలీజ్ చేయడం గ్రేట్. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ అతను సినిమా ప్రమోషన్కి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఎంత బాగా వినియోగించుకున్నాడు అంటే ఇంకా ప్రతి ఒక్కరిని తనే డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అయ్యాడు అండ్ తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇచ్చి అది ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. అంతే తప్ప ప్రమోషన్లో అతని వల్ల అయినంత అతను చేశాడండి. అతని దగ్గర బడ్జెట్ లేదు ప్రమోషన్ చేయడానికి హెవీ ఫంక్షన్లు పెట్టి. అతని దగ్గర ఉన్న టాలెంట్, జస్ట్ పరిచయాలు, అతని దగ్గర ఉన్న అంతో ఎంతో నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ని పట్టుకొని ఈరోజు సినిమాను ప్రమోట్ చేశాడండి. ఈరోజు సినిమా పబ్లిక్లో ఇంత బాగా వినబడుతుంది ఈ సినిమా టాక్ అంటే ఓన్లీ రీజన్ అతని పబ్లిసిటీ. జీరో ఇన్వెస్ట్మెంట్తో చాలా ఎక్కువ పబ్లిసిటీ కొట్టాడంటే ఈ సినిమా డెఫినెట్లీ అది శ్రీకాంత్ రెడ్డి ఒక టాలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ అతనికి ఫస్ట్ టైం కదా, కొంచెం సపోర్ట్ చేస్తే గిట్ట ముందు ముందు ఇంకా మంచి సినిమాలు తీస్తాడు. డెఫినెట్లీ ఒక ఆస్పైరెంట్ యాక్టర్కి మనందరం డెఫినెట్లీ మన వంతు సాయంగా ఈ సినిమాని చేయాల్సిందే. ఎందుకంటే అతను ఒక లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి అండి. అలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే మేము ఉండగలమా, నిలదొక్కుకోగలమా అనే ఆలోచన లేకుండా ఇతను లాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో డెఫినెట్లీ మనకు దగ్గరలో ఉన్న సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి అతనికి సపోర్ట్ చేయొచ్చు. అండ్ మీరు అనొచ్చు సినిమాలో నెగిటివ్స్ లేవా అని. నెగిటివ్స్ అక్కడక్కడే ఏ సినిమాకైనా ఉంటాయి. ఎంత పెద్ద సినిమా అయినా నెగిటివ్స్ ఉంటాయి, బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి, గుడ్ కామెంట్స్ ఉంటాయి. అవన్నీ మనకు అక్కర్లేదు. జస్ట్ ఏంటంటే ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడానికి మనం వెళ్దాం, మన వంతు టైం ఇద్దాం. ఎందుకంటే అతని హార్డ్ వర్క్కి మన వంతు టైం ఎంతో కొంత. అఫ్కోర్స్ అందరూ కష్టపడేస్తున్నారు, బట్ లోవర్ మిడిల్ క్లాస్లో రూపాయి లేనివాడు డబ్బు సంపాదించి ఆ డబ్బుతో సినిమా తీసి అప్పు తెచ్చి సినిమాను థియేటర్కి తీసుకొచ్చాడు అన్న ఒక పాయింట్తో మనం సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు. డెఫినెట్లీ ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకపోతే ఏం మాట్లాడలేమని. ఇంకా డెఫినెట్లీ మనకు దగ్గరలో ఉన్న సినిమా థియేటర్కి వెళ్ళి చూద్దాం అసలు అతను ఎలా చేశాడు, అతను ఎలా ఎక్కడ బాగా తీశాడు, ఎక్కడ రాంగ్ తీశాడు. అలాంటివి ఏమన్నా ఉంటే ఫీడ్బ్యాక్ ఇద్దాం. జస్ట్ మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసమన్నా వెళ్ళాలి. ఎందుకంటే మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా అతనికి ముందు ముందు మేబీ ఎలా తీయాలి అనే దాని మీద ఒక అవగాహన వస్తుంది. అతనే కాదు, చాలా మంది ఆస్పిరెంట్ కూడా ఓకే ఈ సినిమాలో ఇక్కడిక్కడ డ్రాప్ పాయింట్స్ ఉన్నాయని చెప్పి ఆడియన్స్ చెప్పారు అని చెప్పి మిగతా వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది ఆస్పిరెంట్స్కి. సో డెఫినెట్లీ మనందరం సపోర్ట్ చేద్దాం. ఈ సినిమా గురించి రేటింగ్ నేనైతే ఇవ్వను, నాకైతే నచ్చింది అని చెప్తాను. డెఫినెట్లీ వన్ టైం వాచబుల్ అండి, గొప్ప సినిమా నేను చెప్పను. డెఫినెట్లీ పోయినందుకు బట్ తలనొప్పి వచ్చిందిరా అన్నట్టు కాకుండా కొంచెం డెఫినెట్లీ నచ్చుతుంది. వన్ టైం వాచబుల్ ఫిల్మ్ అని నేను చెప్తున్నాను. డెఫినెట్లీ మనం సపోర్ట్ చేద్దాం సినిమాకి. సినిమా అద్భుతమైన సినిమా, మనం వెళ్ళాలి సినిమాను ఇచ్చేయాలి, బ్లాక్ బస్టర్ సినిమా అలా అక్కర్లేదు. మనం చాలా సినిమాలు యావరేజ్ సినిమాలు కూడా మనం ఎంజాయ్ చేస్తాం. డెఫినెట్లీ యావరేజ్ సినిమా కంటే కొంచెం బెటర్గానే ఉంది. డెఫినెట్లీ వన్ టైం వాచబుల్ సినిమా 100% డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. మీరందరూ ఈ అబ్బాయికి డెఫినెట్లీ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నేను వెళ్ళి చూసాను కాబట్టి నాకు కూడా డెఫినెట్లీ ఆ కుర్రాడికి కష్టం కనబడుతుంది. డెఫినెట్లీ స్టంట్స్ మాస్టర్ డూప్ లేకుండా తనే స్టంట్స్ అన్ని చేశాడు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా కష్టపడి తీశాడు. ఆ కష్టం కోసమన్నా మనందరం సపోర్ట్ చేద్దాం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అతని కెరియర్లో ఇంకో స్టెప్ ఎక్కడానికి మనందరం మన వంతు సాయం చేద్దామని కోరుకుంటూ, కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ రెడ్డి.
యూ డన్ యువర్ ఫెంటాస్టిక్ ఫిలిం. నీ సినిమా థియేటర్కి తీసుకొచ్చావు, అదే నీ ఫస్ట్ సక్సెస్. బస్ అది ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది టైం చెప్పుద్ది. డెఫినెట్లీ నువ్వు నిరాశపడకు, మెల్లిమెల్లిగా సినిమా పికప్ అవుతుంది. ఈ సినిమాకు ఇప్పుడే స్టార్ట్ అయింది బస్. డెఫినెట్లీ విత్ ఇన్ షార్ట్ టైం ఈ సినిమా థియేటర్స్ పెరగచ్చు, సినిమా కలెక్షన్స్ పెరగచ్చు, అన్నీ పెరుగుతాయి. కొంచెం సమయం పాటించి, ఇన్ని రోజులుగా కొంచెం వెయిట్ చేసి సినిమా రిజల్ట్ యూ విల్ గెట్ వెరీ పాజిటివ్ రిజల్ట్. అండ్ ఆల్ ద బెస్ట్ శ్రీకాంత్ రెడ్డి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో.